ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 366వ నామం హేతు. సృష్టి అంతటికీ కారణం పరమాత్మ. ఆయనే హేతువు. హేతు అంటే కారణం. ఆయన సృష్టి అంతటికీ ఉపాదాన కారణం, నిమిత్త కారణం తానే అయినటువంటి భగవంతుణ్ణి హేతువు అన్నారు శంకరాచార్యులు వారు. ఉపాదాన కారణం, నిమిత్త కారణం. ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా సృష్టి అంతటికీ ఆయనే అయినటువంటి భగవంతుడు కనుక ఆయన్ని హేతువు అన్నారు శంకరాచార్యులు వారు. అంటే కారణం అని అర్థం. వస్త్రానికి దారం ఉపాదాన కారణం. వస్త్రానికి దారం ఉపాదాన కారణం. మగ్గము ఈ మొదలైన వస్తువులన్నీ నిమిత్త కారణం. అంటే ఆ వస్త్రం తయారైన తర్వాత వాటితో వస్తువులతో పని ఉండదు ఆ వస్త్రానికి. అంటే వస్త్రంలో దారం ఉండాలి, అదే ఉపాదాన కారణం. మగ్గము తయారు చేయటానికి కావలసిన మగ్గము మొదలైన వస్తువులు నిమిత్త కారణం. అదేవిధంగా జీవరాశులకి ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా ఆ పరాత్పరుడే, ఆ పరమేశ్వరుడే. విశ్వం నుంచి దైవాన్ని వేరు చేయలేం. ఈ విశ్వం నుంచి దైవాన్ని వేరు చేయగలమా అంటే చేయలేం. ఎందుకంటే విశ్వం విష్ణు అన్నారు. విశ్వమంతా విష్ణువే నిండి ఉన్నాడు. అటువంటి జ్ఞానాన్ని పొందిన రోజున మోక్షం కరతలామలకమే. విశ్వమంతా విష్ణువు ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నప్పుడు మోక్షం పొంది ఉన్నట్లే. ఎందుకంటే అనుక్షణం పరమాత్మనే చూస్తున్నప్పుడు, ఆ పరమాత్మలోనే ఉన్నప్పుడు, ఆ పరమాత్మ ధ్యాసలోనే ఉన్నప్పుడు తప్పులు చేయడు, మరి పగ ద్వేషం ఉండదు, ప్రశాంతత, దైవ చింతన, నామస్మరణ చక్కగా ఆనందంగా చేస్తాడు. ఆనందమే వాడికి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు భగవంతుని స్మరణ ఉంటుందో అప్పుడు మనకి ఆనందం ఉంటుంది. ఎప్పుడు భగవంతుని స్మరణ నుండి దూరం అవుతామో ఆవేశం, కావేశం, ఆగ్రహం, ద్వేషం, పగ అన్నీ వస్తాయి. అందుకనే అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. రాముడు ఉంటే కాముడు ఉండడు, కాముడు ఉంటే రాముడు ఉండడు అంటారు. రాముడు ఉన్నప్పుడు ఈ కాముడు అంటే కోరికలు, పగలు, ద్వేషాలు ఏమీ ఉండవు. ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఆయన్ని స్మరిస్తూ ఉంటాం. అదే వేరే ఛాసలో ఉన్నప్పుడు కాముడు అంటే కోరికలు, వాడి మీద వీడి మీద ఆ పగ, వీడి గుర్తొచ్చి ఆడు గుర్తొచ్చి పగ ద్వేషం రగిలిపోతున్నప్పుడు రాముడు ఉండడు కనుక, కాముడే ఉంటాడు కనుక మరి అశాంతి, ఆ పగ ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు దుఃఖమే ఉంటుంది కానీ ఆనందం పొరపాటును కూడా వాడికి ఉండదు. కానీ ఇప్పుడు జీవరాశులన్నిటికీ ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా పరమాత్మే. అంటే విశ్వం నుంచి దైవాన్ని వేరు చేయలేం. నామరూపాలు కలిగిన విశ్వము, నామరూపాలు లేని పరమాత్మ వేరు వేరంటే విశ్వం లేదు. ఆయన ఉంటేనే ఆ విశ్వం అక్కడ ఉంటుంది గనక, సమస్తానికి ఆయనే హేతువు గనక ఆయన్ని హేతు అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. ఇష్టసిద్ధికి కారణమైన భగవంతుడు హేతు అని పరాశర భట్టరు భావించారు. మనం ఏది కోరుకుంటే అది తీరాలి అంటే మన వల్ల కానప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ భగవంతుడి అందే మనస్సు పెట్టి కోరిక పెట్టుకుని, మరి ఈ కోరిక తీరిస్తే నేనే నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అని ఆయన్ని మభ్యపెట్టాలని, మాయ చేయాలని, మరి ఆయనకేదో లేదని మనమేదో ఇస్తున్నామని ఒక
భావనతో నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా అంటాడు. అని ఆ కోరికలన్నీ ఆయన్ని స్మరిస్తే చాలు, ఏ రకంగా అయినా ఆయన్ని స్మరిస్తే ఆయన కోరికలు తీరుస్తాడు గనక, ఆయనే అన్నిటికీ కారణం గనక ఆయన్ని హేతు అన్నారు. మరి ఇష్ట సిద్ధికి కారణమైన భగవంతుడు హేతువని పరాశర భట్టరు భావించారు. సృష్టికి కారణభూతుడైన స్వామి హేతు అని సత్యసంధుల వారు పేర్కొన్నారు. సృష్టికి కారణం అంతా పరమాత్మే కదా, అందుకని ఆయన్ని హేతు అన్నారని చెప్పారు సత్యసంధులు. మహాపురుషులు స్వామిని ఓం హేతవే నమః అని శ్లాఘిస్తూ ఉన్నారు. అటువంటి హేతునామానికి ఇంకొంచెం అర్థం తెలుసుకుందాం. తర్కించటం అంటే జరిగిన విషయాల్ని, సంఘటనల్ని మనస్సులో ఒక వరుసలో ఊహించుకొని ఏర్పాటు చేసుకోవటం, దాన్నే తర్కించటం, తర్జన భర్జన అంటాం. ఇప్పుడు ఒక విషయం జరిగిన దాన్ని మనసులో తలుచుకుంటూ దానికి పరిష్కారం ఏమిటి అని ఆ తర్జన భర్జన చేసుకుంటూ దాన్నే మళ్ళీ మళ్ళీ ఆ సంఘటన నెమరేసుకుంటూ చేస్తాం కదా, అదే దానికి ఏర్పాటు చేసుకుంటాం. ఇట్లా మళ్ళీ జరుగుతున్నటువంటి విషయాల్ని ఒక క్రమాన్ని అనుసరించి ఊహించటం మనకి మనసు యొక్క లక్షణం. ఇటువంటి ఈ లక్షణం మనస్సుకి భగవంతుడి వలన కలుగుతోంది కనుక పరమాత్మ హేతు అన్నారు. కారణత్రయము అంటారు. 3 కారణాలు. 1 నిమిత్త కారణం, 2 ఉపాదాన కారణం, 3వది సహకారి కారణం అంటారు. 3 కారణాలు. ఒక సృష్టి జరగాలి అంటే 3 ఉండాలి. నిమిత్త కారణం అంటే ఒక ఊహ. మనం ఏదైనా తయారు చేయాలి అంటే మనసులో ఒక రూపకల్పన జరుగుతుంది. ఆ రూపకల్పన జరిగిన తర్వాతే రూపాన్ని అక్కడ తయారు చేయగలుగుతాం. ఊహనే నిమిత్త కారణం అన్నారు. ఉపాదాన కారణం అంటే పదార్థం. మరి దానికి కావలసిన వస్తువుని తయారు చేయటానికి కావలసిన పదార్థాన్ని ఉపాదాన కారణం అన్నారు. సహకారి కారణం అంటే పనిముట్లు. ఆ వస్తువు తయారు చేయటానికి కావలసిన పనిముట్లు సహకారి కారణం. ఒక వస్తువుని సృష్టించాలి అంటే, తయారు చేయాలి అంటే ఈ 3 కారణాలు ఉండాల్సిందే. మరి కుండ తయారవ్వాలి అంటే ఉపాదాన కారణం మన్నైతే, నిమిత్త కారణం కుమ్మరైతే, సహకారి కారణం చక్రం. మరి అట్లాగే ఇక్కడ ఇంకో రకంగా నిమిత్త కారణం అంటే ఊహ అన్నారు. ఒక వస్తువుని తయారు చేయాలి అంటే ముందు మనలో ఈ వస్తువులు తీసుకురావాలి, ఇలా తయారు చేయాలి అని ఒక ఊహ మనస్సుకి రూపకల్పన మనస్సు చేస్తుంది. ఆ తర్వాత పనిముట్లు తీసుకుంటుంది, పనిముట్లతో తయారు చేస్తుంది. అది ఎట్లా ఉపాదాన కారణం అంటే మరి పనిముట్లు కావాలి, పదార్థము కావాలి. ఆ పదార్థము ఉపాదాన కారణం. అట్లాగే బట్టలు, వస్త్రం తయారు చేయాలి అంటే దానిలో నూలు ఉపాదాన కారణం. సహకారి కారణం అంటే మగ్గము మొదలైన పనిముట్లు. నిమిత్త కారణం అంటే ఈ బట్టని ఈ రకంగా మనం నెయ్యాలి అని అనుకోవటం, ముందు ఊహ మనసులో వచ్చిన తర్వాతే ఏదైనా రూపాన్ని కల్పించగలుగుతాడు. అలా ఈ 3 కారణాలు ఉంటేనే అక్కడ ఒక వస్తువు ఏర్పడుతుంది, అదే సృష్టి. ఇట్లా
ఈ ఉపాదాన కారణత్రయం ఇంకో రకంగా ఏంటంటే ఆరంభోపాదాన కారణం, పరిణామోపాదాన కారణం, వివర్తోపాదాన కారణం అని ఇంకా 3 ఉన్నాయి ఉపాదాన కారణత్రయాలు. అంటే ఇందాక కారణత్రయం అన్నారు, ఇప్పుడు ఉపాదాన కారణత్రయాలు అన్నారు. ఆరంభోపాదాన కారణం అంటే కుమారునికి తండ్రి. అంటే కుమారునికి ఆరంభం ఎవరు? తండ్రి. పరిణామోపాదాన కారణం అంటే ఒక వస్తువు చెడి ఇంకొక వస్తువుగా మారటం. ఒక వస్తువు పాడైపోయింది, దాన్ని ఇంకొక వస్తువుగా మనం తయారు చేసాం. అది పరిణామం, మార్పు చెందిన ఉపాదాన కారణం అని. అంటే వస్తువు అదే పదార్థం రూపాంతరం చెందింది. అంటే ఇంతకుముందు ఒకదానికి ఉపయోగపడింది, ఇప్పుడు ఇంకొక దానికి ఉపయోగపడింది. ఇప్పుడు మనం వస్తువులు కొన్ని చెడిపోతే ఆ వస్తువుల్ని ఇంకొక దానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం, అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. 3 వివర్తోపాదాన కారణం. ఒక వస్తువు చెడకుండానే ఇంకొక వస్తువుగా మారుతుంది. వివర్తోపాదాన కారణం అంటే ఒక వస్తువు చెడకుండానే ఇంకొక వస్తువుగా మారుతుంది. వివర్తోపాదాన కారణం అంటే ఒక వస్తువు చెడకుండానే ఇంకొక వస్తువుగా మనకి భావన కలగటం, మారటం. ఉదాహరణకి రజ్జు సర్ప భ్రాంతి. అక్కడ ఉన్నది తాడే, కానీ చీకట్లో పాములాగా కనిపించింది, మళ్ళీ తాడుగా. వివర్తోపాదాన కారణం అంటే మళ్ళీ లైట్ వేసి చూసినప్పుడు అదే తాడుగా, ముందు తాడుగా ఉంది, పాముగా కనపడింది, మళ్ళీ తర్వాత తాడుగా కనపడింది. అంటే ఉన్నది తాడే, కానీ వేరు రూపాన్ని చూడటం జరిగింది. అందుకని దాన్ని వివర్తోపాదాన కారణం అన్నారు. ఇంకొకసారి ఆరంభోపాదాన కారణం అంటే కుమారునికి తండ్రి. అంటే కొడుక్కి ఆరంభం తండ్రి కదా, అది ఆరంభం, ఆరంభోపాదాన కారణం. ఉదాహరణ పరిణామోపాదాన కారణం అంటే ఒక వస్తువు చెడి ఇంకొక వస్తువుగా మారటం. చెడటం అవ్వచ్చు, చెడకుండా అవ్వచ్చు. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, అది మనకి గడ్డగట్టినప్పుడు ఐసుగా మనం ఉపయోగిస్తున్నాం. అది చెడిపోయి అయిందని కాదు, చెడకుండా అయిందని కాదు. మనకి రద్దుగా ఉన్నటువంటి వస్తువుల్ని మళ్ళీ దాన్ని కరిగించి ఇంకొక వస్తువుగా చేస్తున్నారు, అదొక రకం. అలా మార్పు చెందటం పరిణామం అంటారు. వివర్తోపాదాన కారణం అంటే చెడకుండానే ఒకే వస్తువు 2 విధాలుగా మనకి తెలియటం అనేది రజ్జు సర్పభ్రాంతిలో మనకి 2గా కనపడుతుంది. చీకట్లో పాముగా అనిపించింది, వెలుగులో తాడుగా అనిపిస్తుంది. ఆ వెలుగులో తాడుగా కనిపించింది, మళ్ళీ చీకట్లో పాముగా భావిస్తాం. అదే ఈ కారణత్రయాలు, ఉపాదాన కారణత్రయం. కారణత్రయం అంటే నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సహకారి కారణం. నిమిత్త కారణం అంటే ఊహ, ఉపాదాన కారణం అంటే పదార్థము, సహకారి కారణం అంటే పనిముట్లు. అంటే ఒక వస్తువు తయారవ్వాలి అంటే పై 3 కారణాలు ఉంటే కానీ అవి తయారవ్వవు. అంటే మరి కొండకి ఉపాదాన కారణం మన్ను, నిమిత్త కారణం కుమ్మరి, సహకారి కారణం యంత్రం అంటే తయారు చేసేటువంటి పనిముట్టు. అట్లాగే ఒక వస్త్రం తయారు చేయాలి అంటే దానికి కలిగిన ఊహ నిమిత్త కారణం. పదార్థం నూలు, పదార్థం ఉపాదాన కారణం. సహకారి కారణం అంటే మగ్గము,
వగైరా పనిముట్లు. అలా ఒక వస్తువు తయారవ్వటానికి 3 కారణాలు ఉన్నాయి. అలాగే ఈ సృష్టికి కారణం పరమాత్మ. 3 ఆయనే. 3 కారణాలు కూడా ఆయనే ఉండి ఆ సృష్టిని చేస్తున్నాడు. అటువంటి స్వామి అయినటువంటి హేతు అయినటువంటి స్వామికి నమస్కరిస్తూ, ఈ సృష్టికి కారణమైన స్వామి, నీవు మమ్మల్ని ఆ సృష్టిలో ఎలా చేసావో, ఎక్కడి నుంచి మమ్మల్ని ఇక్కడికి దింపావో అదే మార్గంలో మమ్మల్ని నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ